చెప్తూనే ఉంటాడు, నేను విషయాలు కనుక్కుంటూనే ఉంటాను. కానీ ఎందుకు ఈ ప్రేరేపణ వస్తుంది? మీకు ఏ విధంగా యేసయ్య సేవకుని మాటలు వినాలి, సేవకుని ముఖాన్ని చూడాలి, యేసయ్యని కనపరచాలి అన్నటువంటి ఆ ఆలోచన మీ మనసుల్లో కలిగించి ఇంతమందిని ఇక్కడికి తీసుకుని వచ్చాడు. నేను ఈ వేదిక మీద కూర్చోవాలని అనుకొని నేను రాలే. అప్పటికప్పటికే ఆ టీంనంతా మందిరానికి పంపించేసి నేరుగా బస్టాండ్కి వచ్చా. బస్ ఎక్కలేను, అయినా కానీ బస్టాండ్కి వచ్చా. బస్టాండ్కి వచ్చి బస్టాండ్లో కూర్చొని విజయవాడకు వెళ్ళే బస్సులు చూస్తున్నా. మళ్ళీ ఒక చిన్న ఆలోచన, నాకెప్పుడు ఒక ట్యాక్సీ వస్తుంటుంది, వాళ్ళకి ఫోన్ చేశా. రాత్రి 12 అయిపోయింది, కారు ఉందా మన దగ్గర అని. ఉందా గారు? సరే, నేను బస్టాండ్లో కూర్చోన్నాను, వెంటనే బస్టాండ్కి వచ్చి నన్ను పికప్ చేసుకొని నన్ను చిలకలూరుపేటకి డ్రాప్ చేయాలి.